గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈరోజు మనము కావలి పట్టణంలోని టిడ్కో హౌసెస్లో మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు అనగా దాదాపు 7 వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గంజాయి కోసం ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరన్నా ఉండారా, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన అఫెండర్స్ దొంగలుగానే ఎవరైనా ఉండారా, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమన్నా ఉండారా, వాళ్ళంతా కూడా చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు కానీ రౌడీలు కానీ వీళ్ళందరినీ కూడా. ఈ సందర్భంగా మేము 4 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్, టోటల్ 62 మంది ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మన కావలి పట్టణంలో అప్పుడప్పుడు నిర్వహిస్తూనే ఉన్నాము. మన ప్రెస్ మిత్రులు కూడా అందరికీ తెలుసు, వీళ్ళు కూడా ప్రెస్ మిత్రులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, సార్ పలానా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అనేసి. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మేము 26 బైకుల్ని, అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి 2 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ని, టిడ్కో హౌసెస్లో ఉండే పబ్లిక్ని అందరిని కూడా పిలిపించి వాళ్ళకి గంజాయికి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించి, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. ఇదే రకంగా ఎక్కడైనా కానీ మన కావలి పట్టణంలో కానీ, మన కావలి సబ్ డివిజన్లో కానీ గంజాయి ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా తాగుతున్నా కూడా మా సిఐలకు కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీక్రెట్గా ఉంచుతాము, వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాము. గంజాయి రహిత సమాజం కోసం మన గవర్నమెంట్ పాటుపడుతుంది. దాన్ని మనమందరం కూడా గట్టిగా కృషి చేసి నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండాలి, శాంతియుతంగా. నమస్తే. మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు మీరు చెప్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. అంటే గంజాయి కాదు, ఎక్కడ అమ్మేది ఏమనేసి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మెడికల్ షాపుల్లో బయట ఈ పాతూరు ఏరియాలో హైదరాబాద్ నుంచి అటు తెప్పిస్తున్నారంట సార్. కొన్ని సాయిమాల్ సెంటర్లో ఒక అతను సేల్స్ చేస్తున్నాడు సార్ యువతకి. ఈ సమాచారం ఎవరినే తెలియదు సార్, ఈ జరుగుతున్నాయి మొత్తం వస్తుంది సార్. ఓకే. దీని మీద మీరు ఇప్పుడు చెప్పారు కదా, దీని మీద కన్నేసి ఎవరు చేస్తున్నారు ఏమనేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేడియో టవర్స్ ఏరియాలో. ఓకే, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే రకంగా మన ఇక్కడ టిడ్కోలో ఉండే ప్రజలందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈరోజు. గంజాయికి సంబంధించి ఈగల్ టీం నుంచి, మంగళగిరి నుంచి ఈగల్ టీము వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా వెరిఫై చేస్తున్నారు, అంతా కూడా ఈగల్ టీం వాళ్ళు. ఈగల్ టీం డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి స్పెషల్గా ఒక టీం పెట్టింది గవర్నమెంట్. వాళ్ళు గంజాయి నిరోధానికి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ నిరోధం, దీని అందరికి సంబంధించి ఈగల్ టీం పనిచేస్తుంది మన స్టేట్లో. వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ కలిసి చేయడం జరిగింది ఈ కార్డన్ ఆపరేషన్. నమస్తే. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.